పిల్లగాడు కథ నీకు చెప్పిండా లేకుంటే రాసిన కథ రాసిన ఆయన వచ్చి సినిమా స్టోరీ చెప్పిండా నీకు? ఫస్ట్ చెప్పింది ఈయన. ఫస్ట్ ఎన్ని గంటలు చెప్పిండమ్మా స్టోరీ అంతా? 45 minutes. ఒక 45 minutes. తక్కని నీది మాత్రమే చెప్పిండా సుహాసిది ఎట్లా చెప్పిండా? సుహాసిది చెప్పారు ఫుల్, తన మెయిన్ కదా అది. అది చెప్పకుండా ఎలా ఫుల్ చెప్పారు. మొదలు చెప్పిండా ఇద్దరు హీరోల కథ ఇదని? అవును, ఇద్దరు హీరోలే. ఇద్దరు హీరోలే, హీరోయిన్ లేదు. అవి లేవు పాపము. నీకు పాట లేదు పాడు లేదు ఏం లేదు. పాట ఉంటుంది, పాట ఉంటుంది కానీ మరి like వీళ్ళకి lip sync ఏం కనబడలేదు. ఉండదు. మీరు ఆలోచిస్తున్న అలాంటి పాటలు ఏం లేదు. తనకి వేరే హీరోయిన్ లేదు, నాకు వేరే హీరో లేదు. పాపం కదా గిట్ల చేస్తారు. ఏం డైరెక్టర్ అయ్యా నీకు ఇంత పాపిష్ట ఆలోచన? మంచిగా కదా అండి, లైక్ అది అవసరం లేదు హీరో హీరోయిన్ అవసరం లేకుండా, హీరోకు హీరోయిన్ అవసరం లేకుండా, హీరోయిన్ కు హీరో అవసరం లేకుండా ఓ కథ వేసుకొని వచ్చి ఎవరితోటి లొల్లి లేకుండా ఒక సినిమా చేసినావు నువ్వు. మంచిగా నువ్వు మొదలు ఏం చేసినావు? ఇంతకు ముందు నిన్లా అని ఒక సినిమా చేశాను. అది వంట గురించి, ఒక లవ్ స్టోరీ. వంట అక్కడ చాలా లవ్ చేశారు Love కాబట్టి చేశారు. ఇక్కడ ఎందుకు లవ్ వద్దు అని వదిలేశారు. వంటలు చేసుకుంటా లవ్ చేపించిండంటే ఇక అది వద్దు తీసాలిగా చేసిన కాడికి అనుకున్నాం. మడగొట్టిండ్రేమో లవ్ చేసుకుంటా వాళ్ళు వంటలు. అది కథ అసలు కదా. రాధికమ్మ బాగున్నావా? శనార్థులు బాగున్నానండి. మీ వాళ్ళందరూ మంచిగున్నారా? బాగున్నానండి. అమ్మ నాయన అందరు చుట్టాలందరికీ నమస్తే చెప్పు. తప్పకుండా. రాధికమ్మ నేను ఎప్పుడు ఒక ముచ్చట నిన్ను ఆడ స్టేజ్ మీద చూసినా కూడా ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటా. ఏ ఆడవిల్లలు వచ్చినా ఫ్యాషన్ డిజైనింగ్ కానీ హీరోయిన్ అని, మంచిగా హీరోయిన్ ఎక్కడనే ఉంటావు, హీరోయిన్ అని ఇంకొకటి అని డైరెక్షన్ అని ఇట్లా వస్తారు కదా. నువ్వు ఎందుకమ్మా నెత్తి మీద పెద్ద గంప ఎత్తుకున్నట్టు ప్రొడ్యూసర్ వైపు కూర్చున్నావు? ఇంతమందిని సమలాయించుకున్నాడు అంటే నెత్తి మీదనే కదా, మొత్తం డాన్స్ అంతా నెత్తి మీదనే. ఎట్లుంటది? వీళ్ళని సంధాయించేసుకునేది చాలా తక్కువ అండి. చాలా బాగా పని చేసుకున్నాం మేము కలిసి అందరం. సో ప్రాబ్లం ఏం లేదు. సినిమాలు చేయటం ఇష్టం. అంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా కెమెరాలు పెట్టినప్పుడే అట్లా చెప్తారా ఆవిడ బయట కూడా అలాగే బయట ఎప్పుడు ఇలానే, ఎప్పుడు ఒకే పిచ్ ఒకే టోన్ ఉంటుంది. అది ఎప్పుడు పైకి రాదు. లేదండి, మంచిగా. సినిమాలు ఇష్టం, స్టోరీస్ చెప్పటం ఇష్టం, అండ్ మొత్తం చేయటం ఇష్టం. మీ కుటుంబంలో ఎవరన్నా మీ నాయన తాత లేదండి, ఎవ్వరు సినిమా లేరు, రంగంలో ఎవ్వరు లేరు, మీ ఆయన లేరండి, అసలే అసలు ఎవరు లేరు. ఎవ్వరు లేకుండా ఏకదం ఒకతే వచ్చి నిలబడి ఒక కీర్తి సురేష్ తోటి ఒక సుహాస్ తోటి సినిమా ఎత్తున్నావా అంటే నువ్వు మస్తు గట్టిపాడడం అమ్మ కదా. కానీ నువ్వు కీర్తి సురేష్ అమ్మ కంటే 45 నిమిషాలు చెప్పినావు. మా తమ్మునికి ఎంతసేపు చెప్పినావు మరి? 45 minutes. అదే 45 నిమిషాలు. అదే ఇద్దరికి ఒకటే లెక్క చెప్పినావు. ఓకే నరేషన్ అంతే. అంటే ఈమెకి ఎక్కువ చెప్తారు కదా ఇట్లా చెప్పేటప్పుడు. అంట ఇగో మీరు ఇట్లుంటారు అట్లుంటారు, ఇట్లా పువ్వు ఉంటది కాయ ఉంటది పండు ఉంటది ఇట్లా అన్ని చెప్తారంట కదా. లేదండి, అట్లేమని చెప్పినావా? లేదు మళ్ళీ సుహాసికి ఎట్లా చెప్పినావు? అట్లయితే అలాగే సుహాస్ చెప్పండి. నువ్వు చెప్తా, మీ ఆయన ఎప్పుడు ఏమో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తున్నది నాకు. అంతే చెప్పారు. ఎంత చెప్పిండు చెప్పు. అంతే 40 నిమిషాలు చెప్పుకుంటారు. కథ పరంగా చాలా బాగుంటుంది. అందరు క్యారెక్టర్స్ బాగుంటాయి. అంటే మేమిద్దరం అనే కాదు, మిగతా బాబు మోహన్ గారు చాలా రోజుల తర్వాత చేశారు. ఆయన శత్రు అన్న అండ్ నా పక్కన రవితేజ అని మా మదర్ చేసిన అందరూ, మళ్ళీ శుభలేఖ సుధాకర్ గారు ఉంటారు. చాలా క్యారెక్టర్స్ ఉంటే అంటే ఒక ఊరు కదా, ఆ ఊర్లో అందరం క్యారెక్టర్స్ చేసాం. ఎట్లా అనిపించింది తమ్మి? ఎన్ని రోజులు పని చేయించింది తమ్ముడు? చాలా ఫాస్ట్ గా చేసేసాడు ఆయన. ఆవిడ 18 days వర్క్ చేశారు, నేను ఒక 20 days ఉంటాను. అంతనేనా? 28 days లో సినిమా 20 days. చేసేసారు. 20 days లో సినిమా చేశారు. అంటే 28 days లో సినిమా చేసుడు ఎట్లా అని రాధిక మేడం నేర్పినా ఏమి నీకు? నాకు ఎక్క రోజులు పని కావద్దు, పని మాత్రం కావాలి అని ఇట్లా ఏమని చెప్పిందా మేడం? లేదండి, యాక్చువల్లీ రాధిక 35 days షూట్ చేసుకో అని చెప్పారు. లైక్ నేను 28 days లో అయిపోయింది.